హాయ్ అండి. హలో అందరికీ. రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి సాంబార్తో సరితూగే ఆనపకాయ పులుసు అండి. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అందరూ ఇష్టపడతారు. దీని కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ కానీ, వడియాలు, గుమ్మడి వడియాలు కానీ, ఊరమిరపకాయలు కానీ పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఈ సొరకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ముందుగా ఆనపకాయ ముక్కల్ని కట్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకుంటే కూర బాగుంటుంది. అలాగే పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, అలాగే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని, ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా అది ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ముందుగానే తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇలా ధనియాల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే ఇది పులుసు మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క, కరివేపాకు కూడా వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి పోపు వేసుకుందాము. చిన్న తడక పెట్టుకుని పక్క స్టవ్ మీద కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న సొరకాయ పులుసులో వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. నా దగ్గర కొత్తిమీర లేక వేయలేదు. కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి. సొరకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.